ఎందుకంటే మన గుంతకల్ పట్టణంలో ది గుత్తి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ వారి బ్రాంచ్ ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు నాయకులందరూ ఈ సభకి ఇక్కడ ఇచ్చేశారు. అది ఇచ్చేటువంటి నాయకులు గవర్నర్ గుమ్మనూరు జయరాం గారికి, శాసనసభ్యులు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మణ్ గారికి గవర్నర్లు, అదేవిధంగా గవర్నర్ మానవ అంజనేయులు గారు మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా మా ప్రియతమ మిత్రుడు మాజీ సభ్యులు గవర్నర్లు మసూదన్ గుప్తా గారికి, అదేవిధంగా రాయచోటి సుబ్బయ్య గారు చైర్మన్ మా యోగి లక్ష్మణ్ గారికి, మరి ఇక్కడికి విచ్చేటువంటి కార్యవర్గ సభ్యులకు, చైర్మన్కు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ఇక్కడ ఇచ్చేటువంటి శ్రేయోభిలాషులకు, మిత్రులకు, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అన్నగారు ఇంతకుముందు అంజనేయులు గారిని కలిశాను నేను. ఆయన మమ్మల్ని మర్చిపోయి ఉంటారు. ఎందుకంటే వయసుతో పాటు జ్ఞాపక శక్తి కూడా తగ్గుతూ వస్తూ ఉంటుంది కనుక నాకే తగ్గుతా, నాకన్నా పెద్దోడు కనుక ఆయనకి తగ్గుతూ వస్తూ ఉంటుంది. ఆయన కలిసాము ఇంతకు ముందు. ఆయన చాలా చక్కగా చెప్పాడు. ఒకటి, ఆయన ఎంత చెప్పినా కూడా బ్యాంక్, కోఆపరేటివ్ బ్యాంక్ లో మనం ఏదైనా లోన్ తీసుకుంటే, లోన్ కావాలనుకుంటే ఒక నాయకుడు, ఒక రాజకీయ వేట దగ్గర పోయి ఏదో రికమెండేషన్ చేసుకుని తీసుకుందామనే ఆలోచనతో మాత్రం పోతే అది జరగదు. ఎందుకంటే వాళ్ళ వల్ల ఆ నాయకుడు దక్కాలంగానే ఏ నాయకుడు చెప్పినా కూడా ఏదో ఒకటి గొడవ పెట్టుకొని ఇస్తారు. అదేవిధంగా టైం అయిపోయినాక ఎవరైతే లోన్ తీసుకున్న వ్యక్తి ఆయన ఇబ్బందులు, ఎన్నో కష్టాలు పడి కట్టని పరిస్థితుల్లో అయ్యా కొద్దిగా చెప్పయ్యా అని ప్రజల దగ్గర, నాయకుల దగ్గర పోయినా కూడా చెప్పినా కూడా ఆ బ్యాంక్ మేనేజ్మెంట్ వినదు. అయ్యా నీ టైం అయిపోయింది, మాకు బయట యాక్షన్ చేసుకుంటే అవకాశం ఉంది కనుక మేము వేసుకుంటామనే పద్ధతిలో పోతారు. ఎందుకంటే ఈ సిస్టము ప్రజల సొమ్ము డిపాజిట్ చేసింటారు. ఆ సొమ్ముతో వచ్చే వడ్డీ ద్వారా ఈ బ్యాంకు నడుపుతా పోతూ ఉంటారు. మరి అన్నగారు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వమో, స్టేట్ ప్రభుత్వమో ఈ బ్యాంకులను ఆదుకునే స్థితిలో లేవు. మన కోఆపరేటివ్ బ్యాంకుని ఒక ఆర్బీఐ మాత్రమే వీళ్ళకి సహకరిస్తూ ఉంటుంది. కనుక ఇది మనమందరం దృష్టిలో పెట్టుకోవాలి. ఇలాంటి బ్యాంకులో మనం ఏదైతే లోన్ తీసుకుంటామో మనం కూడా ముందుకు పోవాలి. ఈ లోన్తో ఏదో ఉపయోగించుకొని మనం బాధపడి బ్యాంకులు కూడా బాగుపడే విధంగా ఇన్ టైంలో తిరిగి కట్టుకుపోతామంటే బ్యాంకులు కూడా అభివృద్ధి చెందే అవకాశం కలుగుతుంది. కనుక మనం అందరము ఏదైతే లబ్ధి కావాలనుకున్న వాళ్ళు, లోన్ తీసుకున్న అలాంటి వాళ్ళు బ్యాంకులు సాధించవలసిందిగా మీ అందరికీ కోరుకుంటున్నాను. ఇకపోతే ఈ సహకార వ్యవస్థ అనేది మన దేశంలో 1904వ సంవత్సరంలో మొదలైంది. మన దేశంలోనే ఆ బ్యాంకులన్నీ, సహకార బ్యాంకులన్నీ అప్పుడు మొదలు పెట్టారు. అందులో భాగంగా 1924లో 23లో మన గుత్తి టౌన్లో బ్యాంక్ ఓపెన్ చేయడం జరిగింది. అది కూడా తిరుమల రెడ్డి గారు, అయ్యంగారు, రంగనాథ్ అయ్యంగారు వారి ఆధ్వర్యంలో గుత్తిలో ప్రారంభించారు. ఆ తర్వాత 2003లో జిలాం గారు అధ్యక్షులు కావడం, వాళ్ళ ప్యానల్ రావడం ముందుకు బ్యాంకును తీసుకుని పోతా ఉంది. అయితే అప్పట్లో ఈ బ్యాంకుకు పెద్దగా అమౌంట్స్ ఏవి ఉండేవి కాదు. పెద్ద లోన్లు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఏదో చిన్న చిన్న లోన్లు, నూలు, సైకిళ్ళు కొనుగోలుకు, చిన్న పరిశ్రమలకు ఇలాంటివి చిన్న చిన్న లోన్లు ఇచ్చుకుంటూ డెవలప్ చేసుకుంటూ ముందుకు సాగుతూ, అదేవిధంగా ఒక ఇంటికి ఒక ఇల్లు పెట్టి మనము ఒక ఇంటి పైన లోన్ తీసుకోవాలంటే ఒక 15,000 రూపాయల కన్నా మించి ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు దగ్గర 50 లక్షల వరకు ఇచ్చే శక్తి ఆ బ్యాంకు కలిగింది అంటే ఎంత డెవలప్ అయిందో మనం అందరం ఒకసారి ఆలోచన చేసుకొని పోవాలి.
ఇలాగా అభివృద్ధి చెందుతూ ఈ ప్యానల్ వచ్చినాక 2007లో ఆర్బిఐ లైసెన్స్ తెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా 2018లో సొంత బిల్డింగ్ నిర్మాణానికి జిలాన్ గారు అదేవిధంగా వారి డైరెక్టర్స్ ప్యానల్ డైరెక్టర్స్ అందరూ కృషి చేసి ఆ స్థలంలో బిల్డింగ్ కట్టించుకోవడము అదొక అసెట్ వాళ్ళ బ్యాగేజ్ మిగిలిపోయింది. నిజంగా అన్నగారు కానీ పెద్ద పెద్దలు కానీ గర్వించదగ్గ విషయం ఇది. ఒక బ్యాంకు ఒక అసెట్ తెచ్చారు ఈ ప్యానల్ కి సంబంధించినటువంటి సభ్యులు అంటే నిజంగా మనము కూడా గర్వించదగ్గ విషయం. ఇలాగా ఆయన డెవలప్ చేసుకుంటూ పోతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ బ్యాంకుకి ప్రత్యేకత ఉంటుంది. 2003లో 8 కోట్ల టర్నోవర్ ఉన్నటువంటి ఈ బ్యాంకును ఇప్పటికీ 2033 కోట్ల రూపాయలకు టర్నోవర్ చేశారంటే ఆ ఘనత కేవలం ఈ అధ్యక్షవాది ప్యానల్ సంబంధించిన సభ్యులది అని గర్వంగా మనం చెప్పుకోవచ్చు. ఇది కూడా ఎందుకు జరిగింది అంటే బ్యాంకు పైన ఉన్న ఆదరణ, ప్రజల్లో ఉన్న విశ్వాసం. వీళ్ళు ఎంత కష్టపడి ప్రజల్లోకి తీసుకుపోవడం జరిగిందో కానీ ప్రజలు మాత్రం చాలా విశ్వసిస్తూ వచ్చారు. అలాగా ప్రతి ఒక్కరు కూడా మనము వాళ్ళకి చేయూతనిస్తే మన గుంతకల్ పట్టణంలో కూడా ముందుకు పోయే అవకాశం కలుగుతుంది. ఈ రోజు గుంతకల్ పట్టణంలో బ్యాంకును ఓపెన్ చేస్తా ఉన్నారు. 14వ తారీఖున నంద్యాల జిల్లాలో జోన్లో ఓపెన్ అవుతా ఉంది. అదేవిధంగా సత్యసాయి జిల్లాలో కదిర్లో కూడా ఓపెన్ చేస్తా ఉన్నారు. ఇదంతా వాళ్ళ ప్యానల్ జిల్లాను గారి కష్టము, వాళ్ళ కృషి వల్ల ఇవన్నీ డెవలప్మెంట్ చేసుకోబోతున్నారు కనుక ఇలాంటి ఈ కార్యవర్గ కమిటీకి, బ్యాంకుకి మన గుంతకల్ ప్రజలందరూ చేయూతనివ్వాలని మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ, ఇదే విధంగా మన డిస్టిక్ లోనే కాకోకుండా ఈ బ్రాంచులు పక్క జిల్లాలకు అదేవిధంగా రాష్ట్రమంతా వ్యాపించే విధంగా ఈ బ్రాంచులు అభివృద్ధి చెందే విధంగా ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సదవకాశం ఇచ్చినటువంటి వీళ్ళ కమిటీకి, మన జిలాన్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.